హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం కోకోనట్ రవ్వ బర్ఫీ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా చేసేది. చాలా సాఫ్ట్గా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. ఇది మీరు కానీ ఇంట్లో చేసుకోవాలంటే వచ్చేసేయండి రెసిపీలోకి. ముందుగా పెనం తీసుకొని 3 స్పూన్స్ గీ వేసుకున్నానండి. ఇందులోకి 1 కప్ రవ్వ, బాంబే రవ్వ. ఇది బాగా ఫ్రై చేసుకుంటాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటామండి, ఆ పచ్చి వాసన పోయేంత వరకు. బాగా పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాము. ఇది ఒక 10 మినిట్స్ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నామండి. అప్పుడే బాగా అది పచ్చివాసన పోయి మంచిగా కలర్ వచ్చింది. ఇప్పుడు అదే పెనం పెట్టుకున్నాము. అవి కొద్దిగా రవ్వ అవి ఉన్నాయి కదా, అవి క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు 1 కప్ వాటర్ వేసుకుంటాం. 1.5 కప్ షుగర్ వేసుకుంటాము. 1 కప్ వాటర్కి 1.5 కప్ షుగరు. ఇది బాగా కరిగించుకుంటామండి. ఇప్పుడు ఇది బర్ఫీ పోసేదానికి ఒక ట్రే తీసుకున్నాను. అందులో బటర్ పేపర్ వేసుకొని కొద్దిగా గీ అప్లై చేసుకుంటాము. ఆయిల్ అయినా గీ అయినా అప్లై చేసుకోవచ్చు. చక్కెర పాకం బాగా కాగుతుందండి. ఇది తీగ పాకం అంటాం కదా, ఒక స్టింగ్ కన్సిస్టెన్సీ రావాలండి దీనికి. ఇట్లా ఒక తీగ రావాలి. ఇప్పుడు డెసికేటెడ్ కోకోనట్ వేసుకుంటామండి, తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్నాం కదా రవ్వ, అది కానీ వేసేసుకుంటాం. ఇది సూజీ రవ్వ అని కూడా అంటారండి, సన్న రవ్వ. ఇది బాగా మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు కలర్ కొద్దిగా వేసుకుంటామండి, ఇది ఆప్షనలే, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను ఎసెన్స్ వేస్తున్నానండి, పైనాపిల్ ఎసెన్స్. ఎసెన్స్ వద్దనుకుంటే ఎలాచీగానే వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుంటాం. బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. మనకు బుడగలు వస్తుంది, మనకే తెలుస్తుంది. కొద్దిగా టైట్ అవుతుందండి ఇది. బాగా ఇట్లా గట్టిపడేదాకా పెట్టుకొని మనం ట్రేలో వేసేసుకోవాలి. మంచిగా ట్రేలో వేసేసుకున్నామండి. ఇది బాగా చల్లార్చుకుంటాము. దీనిపైన కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకుంటాము, డెసికేటెడ్ కోకోనట్. ఇప్పుడు బాగా చల్లారుతుందండి.
ఇప్పుడు వచ్చేసి పీసులు వేసుకుంటాము, లైట్గా పీస్ తీసుకుంటాము. ఇప్పుడు కొద్దిగా బాగా ఒక 2 hours తర్వాత మనం బాగా వస్తుందండి. ఇప్పుడు మనం వేసాం కదా, ఇప్పుడే కొద్దిగా షేప్ ఇచ్చుకున్నామంటే మళ్ళీ పీసులు బాగా వస్తాయి. బాగా 1 hour అయిపోయిందండి, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు రివర్స్ చేసుకుంటాం. రవా కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ట్రేస్ పేపర్ తీసేసుకుంటాము, బటర్ పేపరు. వేడి మీదనే మనం పీసులు వేసుకుంటే మంచిగా ఇట్లా షేప్ బాగా వస్తాయండి. మన రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది, కోకోనట్ రవ్వ బర్ఫీ. మీరు ఇట్లనే చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుందండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.